Hello friends, welcome to Groups Buddy channel. Today we discuss about the topic Jahn-Teller distortion. The simple definition for this is unequally filled d orbitals. జనరల్గా ఏంటంటే జాన్-టెల్లర్ డిస్ట్రాక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అందరూ తెలిసిందే కదా. ఆక్టాహెడ్రల్లో ఏంటంటే ఈజీ టాప్లో ఉంటుంది, T2G డౌన్ ఉంటుంది. వేరాస్ టెట్రాహెడ్రల్లో T2G టాప్ ఉంటుంది, ఈజీ డౌన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆక్టాహెడ్రల్ టెట్రాహెడ్రల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ ఇచ్చిన లిగాండ్స్ని బట్టి ఉంటుంది. లిగాండ్స్ అనేవి 6 గాని ఉంటే అది ఆక్టాహెడ్రల్ అని, లిగాండ్స్ 4 ఉంటే అవి టెట్రాహెడ్రల్. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం ఆక్టాహెడ్రల్ తీసుకున్నాం కాబట్టి ఈజీ టాప్లో ఉంటుంది, T2G డౌన్ సైడ్లో ఉంటుంది. ఇది లో స్పిన్, ఇది హై స్పిన్గా తీసుకున్నాను. లో స్పిన్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ లెగాన్స్ ఉంటుంది కాబట్టి పెయిర్ అప్ అవుతుంది. హై స్పిన్ అనేది వీక్ లెగాన్స్ ఉంటాయి కాబట్టి పెయిర్ అప్ అనేది జరగదు. ఈ జాన్-టెల్లర్ డిస్ట్రాక్షన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే అన్ఈక్వల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ అన్నారు కాబట్టి డి ఆర్బిటాల్స్ అనేది D1 to D10 ఉంటుంది. సపోజ్ లో స్పిన్ D1 తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒకటి ఫిల్ అవుతుంది. హై స్పిన్ D1 ఇక్కడ ఫిల్ అవుతుంది. వెరాస్ D2 ఇక్కడ ఫిల్ అవుతుంది. హై స్పిన్ D2 ఇక్కడ. అట్ ది సేమ్ టైం D3 ఆల్సో సేమ్. ఇక్కడ D4 దగ్గర లో స్పిన్కి హై స్పిన్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే లో స్పిన్లో ఏంటంటే ఇక్కడ T2Gలోనే ఫిల్ అవుతుంది. హై స్పిన్ అనేది వీక్ లిగాండ్ కాబట్టి ఈజీలో ఫిల్ అవుతుంది. నెక్స్ట్ D5 ఏంటంటే నెక్స్ట్ T2Gలోనే ఫిల్ అవుతుంది లో స్పిన్కి, హై స్పిన్కి ఈజీలో ఫిల్ అవుతుంది. అలాగే D6 ఏంటంటే ఇక్కడ ఈ T2Gలో ఫిల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈజీ ఫిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డౌన్ టు T2G D6కి. అలాగే D7కి ఎలా అంటే లో స్పిన్లో ఏంటంటే ఈజీలో ఫిల్ అవుతుంది, హై స్పిన్లో నెక్స్ట్ T2Gలో ఫిల్ అవుతుంది. అలాగే D8 ఏంటంటే లో స్పిన్లో ఈజీలో ఫిల్ అవుతుంది, హై స్పిన్లో T2Gలో ఫిల్ అవుతుంది. D9 లో స్పిన్లో ఈజీకి పేరప్ అవుతుంది, హై స్పిన్లో ఇక్కడ ఈజీలో పేరప్ అవుతుంది. D10 సేమ్. ఫైనల్గా ఈ D1 నుంచి D10 లోపల జాన్-టెల్లర్ డిస్టార్షన్ అనేది దేంట్లో ఉంటుందంటే టేక్ D1, ఇది లో స్పిన్ కాబట్టి ఇది హై. D1 తీసుకుంటే లో స్పిన్లోనూ ఇక్కడంతా ఫిల్ అయితేనే ఇది ఈక్వల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్, ఇక్కడ ఫిల్ కాలేదు కాబట్టి ఇది అన్ఈక్వల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్. ఇట్ షోస్ జాన్-టెల్లర్ డిస్టార్షన్. ఈ హై స్పిన్లోను ఈ లో స్పిన్లోను రెండిట్లోనూ జాన్-టెల్లర్ డిస్టార్షన్ D1 ఉంటుంది. D1 షోస్ జాన్-టెల్లర్ డిస్టార్షన్. లో స్పిన్లో D1 D2 అన్ఈక్వల్గా ఫిల్ అవుతాయి, D4 అన్ఈక్వల్గా ఫిల్ అవుతాయి, D5 D7 D9 లో స్పిన్కి ఇవన్నీ అన్ఈక్వల్గా ఫిల్ అవుతాయి. హై స్పిన్కి ఏంటంటే సేమ్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి కానీ ఇక్కడ D5 అనేది ఈక్వల్లీ ఫిల్ కాబట్టి ఇక్కడ D5 ఉండదు. ఇక్కడ D8 రెండిట్లోనూ సేమే అంతే. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే హై స్పిన్లో D5 అనేది ఈక్వల్లీ ఫిల్. ఎలా అంటే హై స్పిన్కి వీక్ లిగాన్స్ కాబట్టి D5కి ఇలా ఫిల్ అవుతాయి D5కి. ఇదేంటి ఈక్వల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ కాబట్టి ఇట్ డజంట్ షో జాన్-టెల్లర్ డిస్టార్షన్. ఇక్కడ లో స్పిన్ ఏంటంటే D5 ఎలా ఫిల్ అవుతుందంటే T2Gలో 3 ఫిల్ అయ్యి అగైన్ బ్యాక్ టు పెయిరింగ్ D4 D5. ఇక్కడ ఏంటంటే అన్ఈక్వల్లీ ఫిల్డ్, ఇక్కడ ఈక్వల్లీ ఫిల్డ్ కాబట్టి ఈ D5 అనేది ఇక్కడ హై స్పిన్లో చూపించదు. సేమ్ ఇలాగే టెట్రాహెడ్రల్ కూడా T2G టాప్లో వేసుకొని ఈజీ డౌన్ సైడ్ వేసుకొని ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. అన్ఈక్వల్గా ఫిల్ అవుతుంటే జాన్-టెల్లర్ డిస్టార్షన్, అన్ఈక్వల్గా ఫిల్ కాకపోతే ఈక్వల్గా ఫిల్ అయిందంటే ఇట్ డజంట్ షో జాన్-టెల్లర్ డిస్టార్షన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని బట్టి ఇంకా మీకు కాన్సెప్ట్ బాగా అర్థం అవుతుంది. ఇది నిన్న జరిగిన AP సెట్లో వచ్చిన క్వశ్చన్ జాన్-టెల్లర్ డిస్టార్షన్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఆప్షన్స్ చూడగానే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్ అనేది. వీటిలన్నింటిలో 6 లిగాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఆక్టాహెడ్రల్ అనమాట. H2 అనేది న్యూట్రల్ లెగాండ్, CN అనేది స్ట్రాంగ్ ఫిల్ లెగాండ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది న్యూట్రల్ లెగాండ్ కాబట్టి దీనికి ఏం ఛార్జ్ ఉండదు, 0. సో ఇక్కడ కాంప్లెక్స్కి ఏదైతే ఛార్జ్ ఉంటుందో అదే ఈ మెటల్కి ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ Mn+2 ఆక్సిడేషన్ స్టేట్, దీనికి Mn+3, ఇక్కడ Cr+3. ఇది స్ట్రాంగ్ ఫిల్ లెగాండ్ కాబట్టి ఇక్కడ x - 6 = -4, x = 2. ఐరన్కి +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఏంటంటే మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ అనేది 25 కాబట్టి 3d5 4s2 వస్తుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ +2 లెస్ చేయాలి కాబట్టి 4s0 3d5, ఇక్కడ +3 కాబట్టి 3d4. క్రోమియంకి 24 అటామిక్ నెంబర్ కాబట్టి 3d4 4s2, 4s2లో 2, ఇక్కడ 3d4లో 1 తీసేస్తే 3d3. ఐరన్కి 3d6 4s2 కాబట్టి 4s0 అయిపోతే 3d6. ఈ 4 ఆప్షన్స్లో ఈ 3 వీక్ ఫీల్డ్ లెగాండ్ ఆర్ న్యూట్రల్ లెగాండ్ కాబట్టి ఇది హై స్పిన్ కాంప్లెక్స్. అదేవిధంగా ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లెగాండ్ కాబట్టి ఇది లో స్పిన్ కాంప్లెక్స్ ఆక్టాహెడ్రల్లో. ఇది హై స్పిన్, ఇది లో స్పిన్. T2G ఈజీ T2G.
ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నామంటే 3D5 ఇదేంటి హై స్పిన్ కాబట్టి ఎలా ఫిల్ అవుతుందంటే 1 2 3 4 5 ఇదేంటి ఇది ఈక్వల్గా ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది జాయింట్ అనే డిస్ట్రాక్షన్ చూపించదు. ఇక్కడ ఏంటి 3D4 ఇది హై స్పిన్నే కాబట్టి ఎలా ఫిల్ అవుతుందంటే నేను పైన చూపిస్తాను చూడండి. 1 2 3 4 ఇది అన్ఈక్వల్లీ ఫిల్డ్. సో మిగతాటి కూడా చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ క్రోమియం +3 అంటే 3D3 ఇది హై స్పిన్నే కాబట్టి ఇది ఎలా ఫిల్ అవుతుంది చూడండి. ఇక్కడ కింద వేస్తాను చూడండి. 1 2 3 ఇది కూడా ఈక్వల్లీ ఫిల్డ్ కాబట్టి జాయింట్ అనే డిస్ట్రాక్షన్ ఇది కూడా చూపించదు. ఇక్కడ Fe+2 అంటే 3D6 ఇదేంటిది స్ట్రాంగ్ ఫిల్ కానీ కాబట్టి ఇది లో స్పిన్. ఇది ఎలా ఫిల్ అవుతుందంటే పెయిరింగ్ జరుగుతుంది. 1 2 3 నెక్స్ట్ ఈజీలో ఫిల్ అవ్వకుండా ఇది స్ట్రాంగ్ ఫిల్ కానీ కాబట్టి అగైన్ ఇక్కడే పెయిర్ అప్ అవుతుంది. 3 4 5 6 3D6 6 ఇది ఈక్వల్గా ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది కూడా జాయింట్ అనే డిస్ట్రాక్షన్ చూపించదు. సో ద ఆన్సర్ ఈస్ MnH2 6 times +3 కాంప్లెక్స్. హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.